హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో అయితే మంచి మంచి విషయాలైతే చెప్పబోతున్నానండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూస్తున్నారు కదా, ముందు రోజులు పెట్టిన పువ్వులు అన్నీ కూడా నిర్మూలన చేస్తున్నానన్నమాట. అన్నీ తీసి ఒక కవర్లో కానీ లేదంటే ఒక సంచిలో కానీ దేంట్లో అయినా పెట్టుకోండి. ఎక్కడ పాడేయద్దండి. తొక్కే చోట అస్సలు దేవుడికి పెట్టిన పువ్వులని అస్సలు వేయకూడదు. ఒక పారే నదిలో కానీ లేకపోతే ఎవరు తొక్కని చోట కానీ లేదు అంటే ఒక చెట్టు మొదట్లో కానీ వేస్తే చాలా మంచిది. తొక్కడం అలా తొక్కే చోట అస్సలు వేయకండి, చెప్తున్నాను కదా. మనకే మంచిది కాదు. అమ్మవారికి పెట్టిన పువ్వుల్ని అలా తొక్కకూడదండి. ఇలా అంతా కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని, ఒక కవర్‌లో కానీ, లేదంటే ఒక సంచిలో కానీ వేస్తాననమాట. వేసి అలాగే ఒక 1 వీక్ ఒకసారి, లేదు అంటే పెద్దది పెట్టుకున్నానంటే 1 మంత్‌కి ఒకసారి ఇలా గూడా చేస్తూ ఉంటాను. పారే నది నీరు ఉన్నాయన్నమాట, అక్కడైతే వేస్తాననమాట. ఇంకా అదే చెప్తున్నాను. తొక్కే చోట అస్సలు వేయకండి. ఇంకోటేంటంటే, మనకి తిండికి అస్సలు లోటు లేకుండా, అన్నానికి లోటు లేకుండా, మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్ళాలి ప్రతినిత్యం అనుకుంటే గనక ఆగ్నేయ దీపం పెడితే చాలా మంచిదండి. అంటే అన్నపూర్ణాదేవిని చాలామంది విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే వంటగదిలో అందరూ చూస్తూ ఉండేదే. కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరండి. నాకైతే అలవాటు లేదు, నిజంగా చెప్తున్నాను కదా. కొందరైతే ఇలా అన్నపూర్ణాదేవిని పెట్టుకొని దీపారాధన అయితే పెడుతూ ఉంటారు. దీపారాధన చేసి అలాగే నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉంటారు. విగ్రహం ఉన్నవాళ్ళు అలా చేస్తూ ఉంటారు. విగ్రహం లేని వాళ్ళు కనీసం దీపమైన పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ వంటింట్లో అన్నపూర్ణాదేవి ఉంటుంది కాబట్టి, ఆ అమ్మవారు ఉన్నారని భావించి ఆగ్నేయ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. చాలామంది కూడా నాన్ వెజ్ ఇలా వండుతూ ఉంటాము. అప్పుడు ఎలా చేయాలి అంటే, మార్నింగు లేవంగానే స్నానం చేసేసి ముందు పూజ చేసేసుకోండి. పూజ చేసుకొని తర్వాత నాన్ వెజ్ చేసుకున్నా పర్వాలేదండి. నాన్ వెజ్ చేసేటప్పుడు మరి ఎలా అంటే, ఎలా అని అడుగుతూ ఉంటారు. కొందరికి తెలీదు కదా, నాన్ వెజ్ చేసేటప్పుడు వంట రూమ్‌లో నాన్ వెజ్ చేస్తూ ఉంటామని. వంటగదిలోనే ఒక సైడ్‌కి, అంటే గ్యాస్ స్టవ్ దగ్గరగా పెట్టొద్దండి. ఒక పక్కకు పెట్టేసుకొని దీపారాధన చేసేసుకోండి. లేదు అంటే అటువైపు ఏదన్నా ఒక అడ్డుగా ఏదైనా ఒకటి పెట్టేయండి. అంతేకానీ నిత్యం కూడా దీపారాధన పెడితే చాలా మంచిది. అన్నానికి ఎటువంటి లోటు ఉండదండి. విగ్రహం లేకపోయినా పర్వాలేదు. అమ్మవారే ఉన్నారని భావించి బియ్యపిండితో ముగ్గు పెట్టి అలాగే దీపారాధన అయితే చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఇంకా మన ఛానల్‌లో అయితే పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నాది వంట రూమ్‌లో కూడా మొత్తం కూడా మారుద్దాము. ఇంకా పండగొస్తుంది కదా మనకి. అన్నీ కూడా సర్దుకోవాలి. ఉగాది అయితే వచ్చేస్తుంది కదా. ఇంకా జస్ట్ 3 డేస్ ఏమో ఉంది. 4 డేస్ అంతే అండి. ఎక్కువ రోజులేం లేదు. అన్నీ కూడా సర్దుకోవాలి అనుకుంటున్నాను. కొన్ని కొన్ని మార్పులైతే చేయాలి. అన్నీ కూడా తీసేసి అవసరమైనటివి మాత్రమే ఉంచి మిగతావన్నీ కూడా పక్కకు పెట్టేద్దాము అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే మనకి ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే శుక్రవారము అలాగే మంగళవారం అండి. ప్రతి మంగళవారం కూడా బీరువా లాకర్‌లో ఖచ్చితంగా ఒక రూపాయి అయినా పెట్టడం అలవాటు చేసుకోండి. అలాగే అప్పులు తీరాలి అంటే మంగళవారం మాత్రమే తీర్చండి. అలా మంగళవారం చాలామంది కూడా మంగళవారం డబ్బులు ఇవ్వడం ఏంటి, మన ఇంట్లో నుంచి అలా ఇవ్వకూడదు కదా అనే పరిస్థితుల్లో, అంటే అనే స్థితిలో ఉంటారనమాట. మంగళవారం, శుక్రవారం మన ఇంట్లో నుంచి ఇచ్చేస్తే పోతుంది అమ్మవారు అని చెప్పేసి. మంగళవారం నాడు గనక మనము అప్పు తీర్చాము అంటే మన అప్పు కొద్ది కొద్దిగా తీరుతూ వస్తుందండి. మనకు తెలియకుండానే మనమే తీర్చేస్తూ ఉంటామన్నమాట. మనము బీరువాలో పెట్టే ఒక్క రూపాయి ఇంకా ఇంకా ఒదుగుతూనే ఉంటుంది. అంటే ఎక్కువ అవుతూనే ఉంటుంది. మనము ప్రతి మంగళవారం కూడా ఒక్కొక్క రూపాయి పెడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల మన లాకర్‌లో కూడా అమౌంట్ అనేది పెరుగుతుంది. మనము మంగళవారం అప్పు తీర్చాము అంటే అప్పు కూడా అయిపోతుందనమాట.
ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అప్పు చేసేసి తీర్చలేక బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగా జరుగుతుందనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వులు, మల్లె పువ్వులైతే నేనే అల్లానండి. మాల కట్టాను. అవే సమర్పించి ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ దీపాలైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి. క్వాలిటీ చాలా బాగున్నాయి. ప్రైస్ వైస్ చాలా బెస్ట్ అనమాట. దీని వీడియో కూడా చేశాను. ఈ వీడియో కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీషో హాల్ అని ఉంటుంది. అందులో మీషో హాల్లో అంటే మీషోలో నేనేమేమి తీసుకున్నానో ప్రతి ఒక్కటి కూడా ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకి నేను సెకండ్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. అంటే మీకు చెప్తూనే ఉన్నాను నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు అని చెప్పేసి. స్టిచ్చింగు, ఇలా పూజ, ఇలా వ్లాగ్స్ ఇవన్నీ కూడా ఒకే దాంట్లో పెడుతుంటే మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది. ఇంకా అలా కాదు అని చెప్పేసి నేను ఒక ఛానల్ అయితే పెట్టానండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు అందులో మంచి మంచి గివ్ అవేస్ అయితే తీస్తాను నేను ఖచ్చితంగా. శారీ రూపంలో కానీ, లేదు అంటే జ్యువెలరీ రూపంలో కానీ ఖచ్చితంగా మీకు గివ్ అవేస్ అయితే తీస్తానండి. ఒక 1 మంత్ అలా ఇంకా స్టార్ట్ అవుతుంది. అంటే మన ఛానల్‌ని ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాలండి. ఫస్ట్ నుంచి ఫాలో అవ్వి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు గివ్ అవే శారీ చెప్పాను కదా! మంచి శారీయే కావచ్చు. లేదు అంటే మంచి జ్యువెలరీ ఇలా ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఇస్తానండి. మాట అంటే మాట తప్పేదే లేదనమాట. మన ఛానల్ లింక్ కూడా నేను కమెంట్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా నేను నేమ్స్ రాయడం, లేదంటే కమెంట్ పిక్కర్ ఉంటుంది కదా! కమెంట్ కూడా చేస్తూ ఉండండి. కమెంట్ పిక్కర్ ద్వారా కూడా తీస్తూ ఉంటాను. మన ఛానల్‌లో అప్పుడప్పుడు లైవ్స్ కూడా పెడుతూ ఉంటానండి కొత్త ఛానల్‌లో. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను లైవ్ చేయడానికి కుదురుతుందనమాట. అందుకని చెప్పేసి ఇక మీదట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారంటే లైవ్ పెడతాను. ఆ లైవ్‌లో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ పెడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా అందులో నుంచి వీక్లీ 2 కానీ 3 కానీ గివ్ అవేస్ తీస్తానండి నిజంగా. వీక్లీ 2 కానీ 3 కానీ నిజంగా చెప్తున్నాను కదా! ఇంకా ఖచ్చితంగా ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అవి పెడుతున్నాను కానీ తొందరలో షాప్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నానండి. ఆ ప్రిపేర్‌లోనే ఉన్నాము. ఖచ్చితంగా అది కూడా మనకి జరుగుతుంది. గివ్ అవేస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ ఛానల్‌లో. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారంటే మీకే బెనిఫిట్ అనమాట. ఇంకా చూస్తున్నారు కదా! పూజ అయితే ఈ విధంగా చేసేసాను. ఇంకా పూజ అంతా కూడా ఈ విధంగా చేసుకున్నానండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందనే నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్‌గా ఉంటే ముందుకు ఇంకా వెళ్తానండి. చూసారు కదా! పూజ మొత్తం కూడా అయిపోయింది. ఉగాదికి ఊరికెళ్తాం కదా! ఇంకా ఊరికెళ్ళిన తర్వాత చూడాలి. ఈ మంత్‌లో దీపు బర్త్‌డే ఉంది. మా మ్యారేజ్ డే ఉంది. నా బర్త్‌డే కూడా ఉందండి ఈ మంత్‌లోనే. చూడాలి ఇంకా ఎలా జరుపుకుంటామో ఏమో అని చెప్పేసి వీలుని బట్టి వెళ్తూ ఉంటామండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పూజ మొత్తం కూడా ఈ విధంగా అయిపోయింది. చెప్పాను కదా! అప్పుడప్పుడు కూడా మనీ ఎర్న్ చేసుకుంటూ మనము పక్కన తీసి పెట్టుకోవడం నేర్చుకోవాలండి. నిజంగా చెప్తున్నాను. సేవింగ్స్ లైఫ్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. భర్తకి కూడా తోడుగా ఉంటూ మనం కూడా మన స్వతహాగా మనం కూడా సంపాదించి వాళ్ళకి తోడుగా ఉన్నామంటే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే